సిగ్గు శరం ఉండాలి బిత్తి ఓడికి. చెప్తేనేమో మార్చుకోవాలి, లేదంటే గల్లా బట్టి గుర్చుకొచ్చి వాడి నడి రోడ్డు మీద అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఎవరికి భయపడేది కాదు, ఎవరిని ఉపేక్షించేది కూడా. బిగ్ టీవీ యాజమాన్యం మహేష్ కుమార్ గౌడ్ మీద వస్తున్నటువంటి వార్తలను కానీ స్క్రోలింగ్ కానీ బంద్ చేయకపోతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మీ బిగ్ టీవీకి సంబంధించినటువంటి ఎక్కడైనా కార్యక్రమాలను అడ్డుకోవడం లేదా ప్రసారాలను కూడా అడ్డుకోవడానికి కూడా మేము 11 ఎకరాలు సొంత భూమి దానం చేసిన చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ది. అట్లా మీ చరిత్ర ఒక్కటి చూపెట్టండి. ఎవరికన్నా ఇచ్చిరేమో. మీరంతా దోపిడీ వర్గాలే, రాజకీయ దోపిడీ, ఆర్థిక దోపిడీ. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక మీడియాలోనే వ్యతిరేకమైన వార్తలు ఉదయం నుంచి కూడా రావడం జరుగుతుంది. ఆయన ఫెయిల్యూర్, డిజాస్టర్ అని చెప్పేసి కూడా ఆయన దేనికి కూడా ఆ కార్యకర్తలకు అందుబాటులో లేడు అనేది కూడా పొద్దునుంచి, అంటే ఏదో కుట్రపూరితంగా వస్తుంది అనేది కూడా అందరికి కూడా అనుమానం కలుగుతుంది. అదంతా కూడా నిజమనే కూడా బయట రావడం జరుగుతుంది. దీనిపైన స్పందించడానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు ఉండడం జరిగింది. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గా గౌడ్ గారు. సో చెప్పండి, నిన్న ఒక ఇష్యూ అయింది టాడీ అని చెప్పేసి, మ్యూజికల్ ఫెస్ట్ అని చెప్పేసి బీసీల పైన. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే పిసిసి చీఫ్ ప్రెసిడెంట్ పైన ఏదైతే ఒక బీసీ నాయకుడు, అంటే అగ్రవర్ణాలు ఆ కుర్చీలో ఉంటే పెద్ద అవుతుందా, లేకపోతే ఒక బీసీ ఉంటే చిన్నగా అవుతుందా, దీనిపైన అంటే కుట్రపూరితంగా జరుగుతుంది అనుకుంటే ఏమంటారు? నమస్తే, ఎస్ దుర్గా గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. వాస్తవంగా ఈరోజు ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను నేను కూడా బిగ్ టీవీలో డిజాస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పేసి రకరకాల కొటేషన్లు పెట్టేసేసి ఈరోజు పొద్దున్న నుంచి పదే పదే మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీలో వస్తున్నటువంటి ఏవైతే ఉన్నావో దాన్ని బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముందుగా. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకున్నారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్కి వచ్చేసి చాలామంది హర్షం వ్యక్తం చేశారు. 30-35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని, అంటే నమ్ముకున్నటువంటి ఒక పార్టీ కింద పనిచేసేసి ఒక కార్యకర్త నుంచి మొదలుకొని ఈరోజు పిసిసి అధ్యక్షుని వరకు కూడా, అసలు పిసిసి అధ్యక్షుడు అయ్యేంత వరకు 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి విషయము చాలామంది బీసీలకు తెలియదు. కానీ అలా పనిచేసినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కావాలని కుట్రలు చేస్తూ ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు కావాలని చెప్పేసి ఆయనను ఎంపిక సందర్భంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు కావచ్చు, రకరకాల పేర్లు బయటికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళను కాదని చెప్పేసి అధిష్టానము మహేష్ కుమార్ గౌడ్కు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మరి అక్కడ రాహుల్ గాంధీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇచ్చినప్పటి నుంచి ఈ ఆధిపత్య కులాల లోపల ఈ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చేస్తే ఏదో మా చెప్పు చేతుల్లో ఉంటాడు, మేము చెప్పినట్టు వింటాడు, మేము చెప్పినట్టు పనిచేస్తాడని అనుకున్నారు. కానీ ఇవాళ ఏఐసిసి తోటి, రాహుల్ గాంధీ గారితో, ఖర్గే తోటి, ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి గారితో కలిసి ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తూ ఎన్నడూ లేని విధంగా గాంధీ భవన్లో ప్రతి శాఖ మంత్రి కూడా అక్కడ వారానికి ఒక మంత్రి వచ్చి సమీక్షలు చేసేసి క్యాడర్కు అందుబాటులో ఉండాలని చెప్పేసి వారం కూడా మంత్రులతో అక్కడ కార్యక్రమం పెట్టించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డిసిసి చాలా వరకు పార్టీలో పనిచేస్తున్నటువంటి దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు ఆయన చాలా సమీక్షించేసి ఎన్నో రకాలుగా మీటింగ్లు పెట్టేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకు, పనిచేసినటువంటి వ్యక్తులకు పెద్ద ఎత్తున క్యాడర్కు పదవులు ఇచ్చేసరికి వీళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది. ఇంకొకటి ముఖ్యం ఏంటంటే పిసిసి పట్టించుకోవడం లేదు, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పడం లేదు, ప్రజల్లోకి వెళ్ళడం లేదు. వాస్తవంగా పేరు వస్తేనేమో, పార్టీకి పేరు వస్తేనేమో అది ముఖ్యమంత్రికి చెందుతుంది, అది యొక్క అగ్రవర్ణాలకు చెందుతుంది.
పార్టీకి చెడ్డ పేరు వస్తే మాత్రం అది బీసీల మీద నెట్టేసే కార్యక్రమం ఈ రోజు నుంచి కాదు. ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి డి శ్రీనివాస్ ఉన్నప్పుడు కానీ, హనుమంతరావు ఉన్నప్పుడు కానీ, పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడు కానీ, కేశవరావు ఉన్నప్పుడు కానీ, అసలు ఆయన ఎవరు డిసిసి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇదే మన డి శ్రీనివాస్ గారు 2 సార్లు పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో. అదేవిధంగా మా యొక్క కేశవరావు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్లో నిలబడింది. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకున్నది. ఏ విధంగా అంటే మొన్న చూసిన సర్పంచ్ ఎన్నికల్లో వాస్తవంగా మహేష్ కుమార్ గౌడ్ పనితనమే బాగలేకపోతే 80% మంది సర్పంచ్లకు ఎట్లా గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి? అదేవిధంగా 80% ఈరోజు కార్పొరేషన్ స్థానంలో మున్సిపాలిటీలో ఏ విధంగా గెలుస్తారు అనే పనితనం బాగలేకపోతే ఈ రోజు గ్రామీణ స్థాయి వరకు మీ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు వాగ్దానాలు నెరవేర్చకున్నా కానీ పార్టీ కార్యకర్తను బలోపేతం చేసుకుంటూ బడ్జెట్ లేకున్నా కానీ గత ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలకు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ లేకైనా సరే మేము ముందుకు పోతున్నామని చెప్పేసి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మరి కేంద్రంలో యొక్క ఏఐసిసి వాళ్ళతోటి సఖ్యతగా ఉండడం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈయన పనితనం చూసేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు మరి మహేష్ కుమార్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉంది, మరి అవసరం అనుకుంటే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ముఖ్యమంత్రిని కూడా చేయాలనేటువంటి ఆలోచనతోటి కూడా పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఆధిపత్య కులాల వాళ్ళు ఏకమయ్యి ఈ రోజు ఆయన విదేశీ పర్యటన ఎట్లా చేస్తారండి? ఈ రోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు విదేశీ పర్యటన చేశారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేశాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండు, శ్రీధర్ బాబు చేసిండు. మరి వీళ్ళందరూ చేసినప్పుడు బిగ్ టీవీ కనపడలేదా? విదేశీ పర్యటనలు చేసినప్పుడు వాళ్ళ కళ్ళ కనపడలేదా? ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయాడండి? దాదాపు 4 సార్లు పోయాడు. న్యూయార్క్ సిటీ పోయాడు, చాలా విదేశాల్లో పర్యటన చేసి వచ్చాడు. మరి అసలు ముఖ్యమంత్రి పోయినప్పుడు కనపడలేదా? అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పోయినప్పుడు కనపడలేదా? అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి ఎక్కడ పెట్టి కనపడలేదు. అంటే ఆధిపత్య కులాల వాళ్ళు వీళ్ళు విదేశీ పర్యటన చేసినా, వాళ్ళు నిద్రపోయినా, ఏ పని చేయకున్నా వాళ్ళ గురించి ఎలాంటి వార్తలు రావు. కానీ ఈ రోజు మరీ దుర్మార్గం ఏంటంటే గాంధీ భవన్ చూపిస్తా ఉన్నారు. ఒక పక్కన గాంధీ భవన్ అంటే ఒక మహేష్ కుమార్కి సంబంధించిందనా? ఈరోజు ముఖ్యమంత్రికి సంబంధం లేదా? మంత్రులకు సంబంధం లేదా? అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎంపీలకు కానీ దాని మీద వాళ్ళకి అవసరం లేదా? ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. గాంధీ భవన్ అంటే కాంగ్రెస్ లో ప్రతి కార్యకర్తకు ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టుకొని కింది కార్యకర్త వరకు కూడా అందరిది బాధ్యతనే. అరే అక్కడ వచ్చే గోడల మీద తంబాకేసేటువంటి మంత్రులను పట్టుకోండి, తంబాకేసుకొని వచ్చి తాగి చీరల మీద కూర్చున్న పట్టుకోండి, వాళ్ళ మీద మీరు ప్రోగ్రామ్ చేయండి. అలాంటి నాయకులను పెట్టి చూపించాను. కానీ ఏమన్నా మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా తాగి వస్తుండా, తంబాకేసుకొని వస్తుండా? మీకు ఎట్లా కనపడుతుండు? ఒక విద్యావంతుడైన, ఒక సిన్సియర్ కార్యకర్త, ఒక మేధావి, ఆశామాసి వ్యవహారం మహేష్ కుమార్ గౌడ్ అంటే ఇలాంటి చౌకబారు కార్యక్రమాలు చేసి ఆయన లేని చూసేసి ఆయన ఏదో విదేశీ పర్యటన కరే పిసిసి అధ్యక్షుడు అయినటువంటి తర్వాత మొదటిసారి మేము చూస్తున్నటువంటిది ఆయన విదేశీ పర్యటన. ఈ సందర్భంలో కావాలని చెప్పేసి బిగ్ టీవీలో కథనాలు ఒక్కొక్కటి పెట్టేసేసి స్కోరింగ్ లో పెట్టి రాస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నారు, ఈరోజు 6 పథకాలు కాదు, దాదాపు 425 పథకాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ పథకాలు ఎవరిని అడగాలి? రాష్ట్ర ముఖ్యమంత్రిని అడగాలి, ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ని అడగాలి, లేదా ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను అడగాలి. దానికి పూర్తి బాధ్యత మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ చేతిలో ఏమైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందా? మహేష్ కుమార్ చేతిలో ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఉందా? నిజంగా బిగ్ టీవీకి మేము సవాల్ చేస్తా ఉన్నాం, మీకు ఇట్లా దమ్ము ధైర్యం ఉంటే మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చూడండి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదవిలో నడవదో చూడండి. ఇవాళ మీ చేతిలో అధికారం పెట్టుకొని, మీ చేతిలో ఈరోజు బడ్జెట్ పెట్టుకొని ఈ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు బడ్జెట్ కేటాయించకుండా, ఈ రోజు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ పథకానికి బడ్జెట్లు కేటాయించకుండా, దానివల్ల ఈ రోజు ప్రజల్లో తిరుగుబాటు వస్తే, ఈ రోజు ధాన్యం కొనకపోతే ఎవరు తప్పు? మహేష్ కుమార్ గారి తప్ప, ఆ శాఖ మంత్రి తప్పు. ఈ రోజు రైతులకు బీమా రాకపోతే ఎవరు తప్పు? ఆ శాఖ మంత్రి తప్పు అవుతుంది. ఈ రోజు రోడ్లు బాగలేకపోతే ఆ శాఖ మంత్రి తప్పు అవుతుంది. అంతేగాని అన్ని శాఖలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిదానికి మహేష్ కుమార్ గౌడ్ని బాధ్యత చేస్తూ, మహేష్ కుమార్ వల్లనే
ఈ రోజు ఇదైందని చెప్తే ఇవాళ నిజంగా చెప్పాలంటే మహేష్ కుమార్ గౌడ్ వచ్చినందుకే మీరు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ఏ పథకం మీరు కొనసాగించకున్నా కూడా ఈ రోజు 80% మీకు సీట్లు వచ్చినాయి గ్రామీణ ప్రాంతాల్లో అంటే అది మహేష్ కుమార్ గౌడ్ యొక్క మీ పార్టీలో ఆయనకు ఉన్నటువంటి క్రమశిక్షణ వల్లే. ఆయన ఈ రోజు మీ పార్టీ ఎన్ని తప్పులు చేసినా, మీ నాయకులు ఎన్ని తప్పులు చేసినా, మీరు బడ్జెట్ ఇవ్వకపోయినా ఈ రోజు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఆయన ప్రతి సందర్భంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఈ రోజు కడిగి పారేస్తూ ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజాడు రాజకీయాలు చేసినా ఆయన మీదేసుకొని ఈ రోజు ఎడ్ల బండి లాగా ఈ రోజు మీ పార్టీని మోస్తా ఉన్నాడు. ఈ రోజు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఆయన పనిచేస్తా ఉంటే ఆయన మీద ఇలాంటి నిధులు అంటే బీసీలు మంత్రులు అయితే ఓడ్చుకోరు, మీరు ఈ రోజు ఎమ్మెల్యేలు అయితే ఓడ్చుకోరు, ఎంపీలు అయితే ఓడ్చుకోరు, పార్టీ అధ్యక్షులు అయితే ఓడ్చుకోరు. ఈరోజు కేవలం మేము ఒక ప్రతిపాదన వస్తే చాలు ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే కాదు, ఏదో రకమైనటువంటి ఈ కార్యక్రమాలు తీసుకొని ఏ విధంగా అయినా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ మీద ఏదో బురద జల్లితే అధిష్టానం గుర్తిస్తుంది, దీని మీద రేపు ఆయనకి ఇచ్చేటువంటి డిప్యూటీ సీఎం లేకపోతే మంత్రి పదవి ఇవ్వకడం అయితే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. బిగ్ టీవీ యజమాన్యానికి మీరు ఇదే ఒరవడి, ఇదే విధమైనటువంటి వైఖరి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ పట్ల మీరు అనుచిత వ్యాఖ్యలను వెంటనే విరమించుకోకపోతే బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి బీసీ సంఘాల ఆధ్వర్యంలో మీ యొక్క ఆఫీసును ముట్టడించడానికి కూడా వెనుకాడబోదామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీ వెనకాల ఎవరున్నారో కూడా 2-3 రోజుల్లో తేల్స్తాం. బిగ్ టీవీ వెనకాల ఎవరున్నారు, ఈ వార్తా కథనాలు ఎవరు రాపిస్తున్నారు, ఆయన మీద ఎందుకు ఈ యొక్క కక్షపూరితమైనటువంటి చర్యల కారణమయ్యారో మేము త్వరలోనే తేల్స్తాం. తేల్చి వాళ్ళ బండారాన్ని కూడా బయట పెడతాం, మీ బట్టలు ఇడుస్తాం. ఎవరైతే దాని వెనకాల ఉన్నారో వాళ్ళంటి, ఎందుకంటే ఇప్పటికైనా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఉన్నటువంటి కేవలం E6 బిగ్ టీవీ అంటే మీ ఛానల్, మీకు సంబంధించినటువంటి ఛానల్ ఈ పాటికి పొద్దు నుంచి చూస్తా ఉన్నా నేను. ఎవరన్నా మాట్లాడతారేమో సంబంధిత, ఎవరన్నా ఒక మంత్రి వచ్చి మాట్లాడతాడేమో, ఎమ్మెల్యే వచ్చి మాట్లాడతాడేమో, లేకపోతే ఒక రాజ్యసభ సభ్యులన్నా మాట్లాడతారేమో అని అనుకుంటా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్పందిస్తలేరు. ఎందుకు స్పందిస్తలేరు? కారణం ఏంటి అసలు? నిజంగా బిగ్ టీవీకి ఎవరన్నా ఒక ఎమ్మెల్యే పోయి చెప్పిండా, ఓ ఎంపీ పోయి చెప్పిండా, ఓ కార్యకర్త పోయి చెప్పిండా మహేష్ కుమార్ గౌడ్ పని విధానం బాగాలేదని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఏమైనా వీడియోలు ఉంటే పెట్టండి, ఎవరు మాట్లాడారో చూపియండి. ఇలాంటివి ఏవి లేకుండా కేవలం మీరు ఏదో మీ యొక్క ఛానల్ హైప్ చేసుకోవడం కోసము ఇలా మహేష్ కుమార్ గౌడ్ని వాడుకుంటామని చెప్తే మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఏదైనా బీసీల మీద కానీ, కులాల పరంగా కానీ ఏదొచ్చినా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానీ అదే బీసీ సంఘాలు కానీ చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా బిగ్ టీవీకి హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా మీ స్క్రోలింగ్ బంద్ చేయకపోతే దాడులో కూడా వెనకాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు బీసీలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక బీసీ లీడర్ పిసిసి ప్రెసిడెంట్ అయితే ఇవన్నీ చేస్తున్నారు. అంటే సీఎం అయితే రెడ్డి ఉన్నాడు, మంత్రులు అయితే కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వారందరూ ఉన్నారు. గతంలో అగ్రవర్ణాలకు సంబంధించిన మంత్రులపైన చాలా వచ్చినాయి, లైంగిక వేధింపులు కావచ్చు, లేకపోతే స్కాములు కావచ్చు, అవన్నీ కూడా బయటకు రాలేవు. కానీ ఇప్పుడు ఏం చేయకుండా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఒక బీసీ నాయకుడి పట్ల ఇట్లాంటి వ్యాఖ్యలను ఏమనుకుంటారు? అంటే అంటే ఆయనను తీసివేయాలి అన్న ఉద్దేశం కొద్దే కుట్రపూరితంగా ఇది జరుగుతుందంటారా? సమయం టీవీ యాజమాన్యానికి నమస్కారం. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయన బీసీలకు, గౌడులకు ప్రాతినిధ్యం వహించి ఆయన టీపీసీసీ అధ్యక్షునిగా డిక్లేర్ చేసిన తర్వాత లక్షలాది మంది, వేలాది మందితో ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు హైదరాబాదు జంట నగరాల్లో బీసీల ఎట్లా తరలొచ్చిరు లక్షలాది మందిగా? అక్కడ గాంధీ భవన్లో స్థలం సరిపోయిందా? ఆయన ఆదరణ చూసి ఈ దోపిడీ వర్గాల టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా, చెడు అంటగడుతురు. కాబట్టి మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్గా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు 3 కోట్ల మందిరు. ఆయన 3.5 కోట్ల మందికి ప్రతినిధి. ఆయన మొత్తము తెలంగాణ రాష్ట్రానికి
కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అంటే మామూలు విషయం కాదు. ఆయనకి ఎందుకు ఇంత ఆదరణ దొరికింది? బహుజన బిడ్డ కాబట్టి, సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు కాబట్టి. ఆయనను చూసే మొన్న గ్రామ పంచాయతీలో మీరు ఏ విధంగా బలహీన వర్గాలకు టికెట్లు ఇచ్చిర్రు? చాలా తక్కువ ఇస్తే కూడా 52% గ్రామ పంచాయతీలలో గెలిచినాము, మున్సిపాలిటీలలో 61% గెలిచినాము. ఎవరితోని గెలిచినాము? ఓన్లీ మహేష్ కుమార్ గౌడ్ పనితనము. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ ఎన్నో పథకాలు చెప్పి కూడా, మేనిఫెస్టోలో పెట్టి కూడా 42% చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కూడా మా బీసీ పక్క రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి గారితో చెప్పించి ఇయ్యకున్నా కూడా ఇక్కడ ఉన్నాడు మా బీసీ బిడ్డ కాబట్టి బీసీలందరం మేము ఐకమత్యంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. అది నిరూపణ మొన్న మున్సిపాలిటీలలోనే జరిగింది కదా. మీ సంక్షేమ పథకాలు ఏవి సరిగ్గా ఇవ్వకున్నా, పెన్షన్ ఇవ్వకున్నా, కుల వృత్తులను మొత్తం నిర్బంధానికి గురి చేసినా కూడా మేము ఎవరిని చూసి ఇంత ఓపికతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగనిస్తున్నాము? ఓన్లీ మహేష్ కుమార్ గౌడ్. అంటే ఆయన ఆధారం చూసి ఓర్వలేకనే అగ్రవర్ణాలు ఇవి చేస్తున్నా. ఈ దోపిడీ వర్గాల ఛానల్ ఇవన్నీ బిగ్ టీవీ అంటే మా తెలియదా ఏంది? ఏదన్నా ఎంత ఆయనకు ఆదరణ ఉందో ఇప్పుడు కులగణన మాదిరిగా ఏదైనా సర్వే పెట్టండి, అప్పుడు తెలుస్తుంది ఆయన నిజాయితీ ఏందో. ఆయన అన్ని చంపుకొని పార్టీ అధికారంలో ఉండాలని అధిష్టాన వర్గానికి ఒక వారధిలాగా పనిచేస్తుంది. ఆ అధిష్టాన వర్గము రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అందరికీ నచ్చిన వ్యక్తి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బిడ్డను చూసి అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఎందుకంటే ఉన్నతమైన పదవిలో మావోడున్నాడు అని. ఎందుకంటే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు ఆయన కాబట్టి ఆయన ఊర్లో స్కూల్కు 11 ఎకరాల ఇచ్చిన చరిత్ర, భూమి ఇచ్చిన చరిత్ర ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు. అదే ఈ అగ్రవర్ణాల దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉన్నాయి, అన్ని వ్యాపారాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ భూములు లాగేసుకుంటారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ లాగా 11 ఎకరాల భూమి ఇచ్చిన చరిత్ర, వేలాది ఎకరాలు ఉన్నారు, వేల కోట్ల అధిపతులు ఉన్నారు, వాళ్ళ చరిత్ర చూపెట్టు. ఇదంతా చూసి ఓర్వలేక ఆయన ఎక్కడ డిప్యూటీ సీఎం అయిపోతాడో, ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే సమాజంలో మొత్తము బీసీ ముఖ్యమంత్రి అయితే చైతన్యమైన కులంలో పుట్టిండు కాబట్టి ఆయనను ఎట్లా అనగదొక్కాలని పెద్ద కుట్ర జరుగుతుంది. కాబట్టి ఒక దిక్కు వృత్తి మీద దాడి చేస్తున్నారు ఈ అగ్రవర్ణాలలో. టీవీ ఛానళ్ళు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, పేపర్లు పత్రికలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి మా నాయకుల మీద ఈ విధంగా రాజకీయ దాడి చేస్తున్నారు. కానీ మేము ఎంతో చైతన్యమైనము, ఎంతో ఐకమత్యంతో ఉన్నాము. సామాజిక న్యాయం అంటే ఎట్లా కలిసిమెలిసి ఉండాలని మీ అందరికీ తెలుసు కదా. మేము ఎంత ఐకమత్యము అది చేస్తున్నాం. ఒక గౌడ హాస్టల్ అయితే ఏళ్ళ సంధి ఎలక్షన్ జరుగుతుండే, మేము యునానిమస్గా చేసిన చరిత్ర మా గౌడ జాతిది. అట్లా ఆ విధంగా మేము ఐకమత్యంతో ఉన్నాము. మహేష్ కుమార్ గౌడ్ను కాపాడుకోనికి ఇక్కడ లక్షలాది మంది ఉన్నారు, బడుగు బలహీన వర్గాలలో ఉన్నారు, బీసీలు ఉన్నారు. మా గౌడ సమాజం అంతా ఆయన గురించి ఎన్ని కష్టాలు వచ్చినా ఓడ్చుకొని ఆయన వెన్నంటి ఉన్నాం మేము ఇన్ని సంఘాలలో. అట్లా ఇదే కథనాలు ఇంకా కంటిన్యూ చేసి ఆయన పైన అంటే పదవి తీసేసేదాకా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తా అంటే మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అన్ని సంఘాలను కలుపుకొని కావచ్చు, మీరు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా? మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ అయిన ఎస్ దుర్గయ్య గౌడ్, కన్వీనర్లు అంబాల నారాయణ, భైరుశేఖర్ గారు, ఇంకా మా ఎంబడి ఉన్న మొత్తము మా కార్యకర్తలందరూ కూడా ఆయన బిగ్ టీవీ అక్కడ మా ఇంకో బీసీ సోదరుని కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైర్మన్, మొన్ననే చైర్మన్ పదవి వచ్చింది, కౌశిక్
చరణ్ యాదవ్ను పంపించినాము. ఎందుకంటే ఈ తప్పుడు వార్తలు, ఈ దోపిడీ కులాల టీవీ ఛానళ్ళే చేస్తాయి. హెచ్చరికగా ఆయనను పంపించినాము. వినకుంటే మా యూత్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ యూత్ అక్కడ వెళ్తారు. ఫస్ట్ ధర్నా నిర్వహిస్తాము. ఇంకా ఆ పైన వినకుంటే కూడా వేరే విధంగా బుద్ధి చెప్తాము. ఆయనను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది మా దగ్గర ఆ శక్తి ఉంది. అది అందరికీ, లోకమందరికీ తెలుసు. ఎందుకంటే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం. అంటే మేము ఒక్క రాజనీతితోనే లేము, యుద్ధ నీతితోని కూడా ఉన్నాం. మేము ఎట్లా ప్రతిఘటించాలి, మా మహేష్ కుమార్ గౌడ్ను, మా బీసీ బిడ్డలు ఏ మంత్రులు ఉన్నా కూడా ఎందుకంటే ఇంతకు మొదలు కూడా కొండా సురేఖ మా చెల్ల మీద జరిగినప్పుడు కూడా మేము అంతా ఐకమత్యమైనము. అట్లనే బీసీ మంత్రుల మీద అయినా, టీపీసీసీ ప్రెసిడెంట్ మీద అయినా, ఎస్సీ ఎస్టీ సోదరుల మీద అయినా మేము ఎక్కడైనా అండగా ఉంటాం బీసీ పొలిటికల్ ఫ్రంట్. ఎందుకంటే మేము కనిపించేది కొద్ది మందే, కానీ మాకు నిజమైన కార్యకర్తలు వేలాది మందిగా, లక్షలాది మందిగా శిక్షణ ఇస్తున్నాము. ఎందుకంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మా ఎంబడి ఉన్నారు. కాబట్టి మేమంతా చాప కింద నీరులాగా బహుజన రాజ్యం ఏర్పడాలి. ఏ పార్టీలో ఉన్నా కూడా బహుజనుల అందరినీ మేము కాపాడుతాము. వాళ్లకు రక్షణగా మేము నిల్చుంటాము. వాళ్ళందరి మద్దతుతోనే ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ నడుస్తుంది. ఉత్తగా నడుస్తలేదు ఇది. తెలంగాణ గౌడ కలుగిత సంఘాల సమన్వయ కమిటీ కూడా ఎప్పుడైనా దిగ్విజయంగా నడుపుతున్నాము. మేము ఎక్కడ చిన్న అది కూడా చేయము. మా జాతులను ఎట్లా కాపాడుకోవాలి, ఈ అధికారంలోకి బహుజన రాజ్యం ఎట్లా స్థాపించాలి అనేది ఇప్పుడు కాదు, 375 సంవత్సరాల క్రితమే మా నాయకుడు చేసిండు. కాబట్టి ఇప్పుడు వృత్తి రక్షణ జరగాలి, రాజకీయ రక్షణ జరగాలి. మా బడుగు బలహీన వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,50,00,000 మంది ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా తప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ను కాపాడుకుంటాం. మేము ఆయనకు అండగా ఉంటాము. మా లెక్క చరిత్ర, ఆయన లెక్క మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర లెక్క వేరే అగ్రవర్ణాలలో ఎవరున్నది? వాళ్ళంతా దోపిడీ వర్గాలే. వాళ్ళ దగ్గరనే అన్ని మాఫియా, భూములు, డ్రగ్స్, హాస్పిటల్స్, పత్రికలు అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఆయన మీద చెడు ప్రచారం చేస్తున్నారు. 11 ఎకరాలు సొంత భూమి దానం చేసిన చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ది. అట్లా మీ చరిత్ర ఒక్కటి చూపెట్టండి. ఎవరికన్నా ఇచ్చిరేమో. మీరంతా దోపిడీ వర్గాలే, రాజకీయ దోపిడీ, ఆర్థిక దోపిడీ. మీరు చేసే పనులన్నీ అవే. ఎవరు మంచి పేరు వస్తే అప్పటి లెక్క పురాతనమైన 80 ఏళ్ల కింది చరిత్ర కాదు ఇప్పుడు. మా వాళ్ళు ఎంత చైతన్యమయ్యారు, ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రాంలు చేసి మా చైతన్యం చేసి సామాజికంగా ఏ విధంగా ఐకమత్యంతో ఉంటుండో మీరు చూస్తున్నారు కదా. అందుకే మహేష్ కుమార్ గౌడ్కు బీసీ పొలిటికల్ ఫ్రంట్ పూర్తిగా అండగా ఉంటుంది. ఏ విధమైన పోరాటానికైనా మేము సిద్ధమే. ఓకే, కన్వీనర్ బైర్శేఖర్ గారు, సో చెప్పండి, ఒక గోబల్స్ ప్రచారంలో ఉంది. అంటే దొంగ అంటే ప్రజలందరూ కూడా నిజమే కావచ్చు అనుకుంటారు. ఎందుకంటే ఆ టీవీ ఛానల్ కూడా ప్రభుత్వానికి సంబంధించిందే. ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్లో వారికి సంబంధించిన ఏదైనా న్యూస్ వస్తే కూడా నిజమే కావచ్చు అని అనుకుంటారు. కొందరు తెలిసిన వ్యక్తులు ఏందో అంటే ఇది కుట్రపూరితంగా జరుగుతుంది అనుకుంటారు. ఇట్లాంటి గోబల్స్ ప్రచారం ఒక బీసీ బిడ్డ పైన జరుగుతున్న సందర్భం, అంటే ఇది అగ్రవర్ణాల పైన జరుగుతున్నప్పుడు మాత్రం ఎవరికి కనబడదు, కానీ బీసీ వర్గానికి చెందిన పిసిసి అధ్యక్షుడి పైన జరుగుతున్నదని ఏ విధంగా తీసుకుంటారు మీరు? మీ ఫ్యూచర్ ఏజెండా ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీకి ఒక బ్రాహ్మణుడు రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీకి ఓ ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి ఒక వెల్మాకి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఇక ఉన్న ఏంది ప్రధానమైనటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నా, ఓ 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఓ 6 మంది మంత్రులుగా ఉన్నా, దగ్గర ఒక 40 మంది దాకా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా వాళ్ళకి సరిపోతలేదు. వాళ్ళకి ఏమైందంటే ఎక్కువైపోయింది వాళ్ళకి బాగా. ఒక్క మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం, పార్టీ అధ్యక్షుడు ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అది చాలా పెద్ద పోస్ట్, ఉన్నతమైన పోస్ట్. అయితే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఈర్ష్యాద్వేషం పడే దాంట్లో కూడా అర్థం ఉన్నది. గ్లోబల్ ప్రచారం అయితే దుర్మార్గమైనది. ఎందుకంటే ఆయన హుందాతనం కానీ, ఆయన మాట కానీ, ఆయన టీవీ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన భాషా ప్రావీణ్యం కానీ, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు అనర్గళంగా అద్భుతంగా మాట్లాడేటటువంటి మహేష్ కుమార్ గౌడ్ చూసి ఈ వర్గాలు ఈసపడుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న అందులో ముఖ్యమంత్రి కాంచి మాట్లాడితే ఎవరికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా స్పష్టంగా రాదు. బట్టలు ఇప్పుడు పిల్లల వల్ల కొడు తప్ప ముఖ్యమంత్రి ఇంకొక మాట రాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే దోపిడీ చేస్తుండే తెలిసిపోయింది మనకు. ఆడ బాలాపూర్ అవతల 100 ఎకరాల భూములు కబ్జాలు పెట్టుకొని 100 ఎకరాల భూములు సెటిల్మెంట్ చేసుకున్నటువంటి రెడ్లు సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి నికాస్ అయినటువంటి నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉండడం వల్ల ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయనకు ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి పేరు కానీ, ప్రఖ్యాతలు కానీ, ఆయనకు ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఖార్గే గారు కానీ వీళ్ళందరి వల్ల ప్రశంసలు అందుకుంటుండు. రేపు మా యొక్క అసమర్థత ముఖ్యమంత్రి, మా యొక్క అసమర్థత, మా దోపిడీలు ఎక్కడ వాళ్ళకి తెలిసిపోతా ఉన్నాయి, అప్ టు డేట్ అవుతుంది. ఎక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తారేమో, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏమైనా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తారేమో అనేటటువంటి అభద్రతా భావంలో ఇవాళ వాళ్ళ ఆక్రోషం వెలగక్కుతున్నారు బిగ్ టీవీ. ఆ బిగ్ టీవీ ఎవరిది? వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించింది. మీ సామాజిక వర్గాలకు సంబంధించిన టీవీలకు, పత్రికలకు మీరు 100 కోట్లు తగలబెడతారు, 100 కోట్లు ఇస్తారు. మీ బినామీ పాలేరులుగా పనిచేస్తున్న ఆ పత్రికలు సిగ్గు శరం లేకుండా, లజ్జా మానం లేకుండా భర్తలు తీసుకొని భరవతలు తిరుగుతున్నారు మీరు ఈ రాష్ట్రంలో. బట్టి అయినా ప్రజలంతా చూస్తూనే ఉండరు. 2.5 కోట్ల మంది బీసీలు గమనిస్తున్నారు మీ వేషాలు. అదేవిధంగా ఒక 70 లక్షల మంది మాదిగలు గమనిస్తున్నారు, మైనారిటీలు గమనిస్తున్నారు. బరాలుగా చెప్పాలంటే 4 కోట్ల మందిలో 3,80,00,000 మంది మీ ఆటలు చూస్తున్నారు. ఈసారి ఒక్కసారి కనుక పీఠం కలిగిస్తే మీరు మొన్న ఒక 100-200 సంవత్సరాల వరకు అధికారంలోకి వచ్చే ప్రసక్తే ఉండదు. ఈ పిచ్చి ప్రాపగండలు మానుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా ముఖ్యమంత్రి, ఆయనకి ఏమైనా సైన్ పవర్ ఉంటుందా? ఆయన నిజంగానే అన్న ఫీజు రింబర్స్మెంట్ వస్తలేదని మాలాంటి వాళ్ళం పోతే ఏం చేస్తారు? ఆయన కానీ ఏమైనా సైన్ అంటే లోపల కూడా మాట్లాడవచ్చు కదా, బయటకి మీడియాలకు రావాల్సిన అవసరం ఏంది? దీన్ని అంటే ప్రతిపక్షాలు చేస్తేనేమో బయటికి మాట్లాడితే ఒక అర్థం ఉంది. తన పార్టీ వాళ్ళు లోపాయకారిగా వాళ్ళ ఛానల్తో మాట్లాడిపిస్తున్నారంటే ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తారు అనేది ఈ సమాజానికి తెలిసిపోతుంది. మహేష్ కుమార్ గౌడ్ మీద మన్ను పోసి దుమారేస్తే, సూర్యుడి మీద మన్ను వేస్తే, సూర్యుడి మీద ఉమ్మేసేటది వాళ్ళ మొక్కనే పడుతుంది. వాళ్ళ పార్టీకి నష్టం జరుగుతుంది, కాకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారికి నష్టం జరగదు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం అయితే ఈ ప్రాపగండ సృష్టిస్తుందో ఆ సామాజిక వర్గానికి నష్టం తప్ప మహేష్ కుమార్ గౌడ్ గారికి కాదు. ఇలాంటి పిచ్చి రాతలు కానీ, స్క్రోలింగ్లు కానీ ఉదయం నుంచి రాష్ట్రంలో ఏ సమస్య లేవా? గ్యాస్ దొరకలేదు, పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు, లైన్లు కడుతురు, ₹1 లేక అలమటించిపోతున్నారు. ఎండకు రైతుల కళ్ళాల మీద జీవిడుస్తున్నారు. ఆడ ధాన్యం కొనేటోళ్ళు సిగ్గు శరం ఉండాలి బిగ్ టీ ఓడికి. చెప్తేనేమో మార్చుకోవాలి, లేదంటే గల్లా బట్టి గుర్చుకొచ్చి వాడి నడి రోడ్డు మీద అనేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఎవరికి భయపడేది కాదు, ఎవరిని ఉపేక్షించేది కూడా. పత్రికా స్వేచ్ఛ ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? ఆ సామాజిక వర్గాలు లంగా పనులు, లుచ్చా పనులు, లఫోంగి, లత్కోరు, ఎన్ని పనులు, ఎన్ని వేషాలు, ఎన్ని తోపిలా చేయొచ్చు. బీసీ సామాజిక వర్గం వాళ్ళు కనీసం సీటు మీద కూడా చూసి ఓర్వలేనటువంటి స్థితిలో ఉంటే మేము కూడా చూస్తూ ఊరుకోం. మాకు కూడా అంత ఓపిక ఏం లేదు. ఇంతకుముందు కాలం వేరు, ఇంతకుముందు బీసీ సంఘాలు వేరు. బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మా చైర్మన్ గారు చెప్పినట్టు యుద్ధనీతి, యుద్ధతంత్రం తెలుసు, రాజనీతి తెలుసు. మాకు అవసరమైతే భర్త పూజ కూడా తెలుసు. అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి బీసీల పట్ల, బీసీ నాయకుల పట్ల ప్రాపగండ సృష్టించే ముందని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బిగ్ టీవీ యాజమాన్యం మహేష్ కుమార్ గౌడ్ మీద వస్తున్నటువంటి వార్తలను కానీ, స్క్రోలింగ్ కానీ బంద్ చేయకపోతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మీ బిగ్ టీవీకి సంబంధించినటువంటి ఎక్కడైనా కార్యక్రమాలను అడ్డుకోవడం లేదా ప్రసారాలను కూడా అడ్డుకోవడానికి కూడా మేము వెనకాడబోము. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మీడియాని గౌరవిస్తాం. ఈరోజు మేము మీడియా అంటే చాలా సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్క ప్రింట్ మీడియాని కానీ, ఎలక్ట్రానిక్ మీడియాని కానీ మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రధాన భూమిక పోషించాలి, ప్రజల సమస్యల మీద ఇది చేయాలి తప్పితే ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి నాయకుల మీద కథనాలు అల్లడం కాదు.
మీరు నిజంగా నీతిబద్ధంగా మీరు చేస్తే గిట్లా ఎవరైతే దుర్మార్గం చేస్తా ఉన్నారో, ఎవరైతే కబ్జాలు చేస్తా ఉన్నారో, ఎవరైతే దుర్మార్గాలు పాల్పడతా ఉన్నారో వాళ్ళ మీద కథనాలు చేయండి. అప్పుడు మేము ప్రశంసిస్తాము, పొగుడతాము. అంతేగాని నీతివంతమైనటువంటి రాజకీయాలు చేస్తూ పార్టీకి అనుబంధంగా ఉంటూ పార్టీ పెద్దల యొక్క గౌరవం పొందుతున్నటువంటి మహేష్ కుమార్ మీద ఇలాంటి చెడు రాత్రలు బూతులు పురాణ ఇది తగ్గించుకోకపోతే ఖబర్దార్ బిగ్ టీవీ యజమాన్యానికి ఇదే మేము లాస్ట్ ఛాయిస్ గా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు సవరించుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటున్న బిగ్ టీవీ యాజమాన్యమే బీసీ బిడ్డ అయిన మహేష్ కుమార్ గౌడ్ పైన కూడా కన్స్ట్రక్టివ్ గా, అంటే ఒక కుట్రపూరితంగా పద్ధతి ప్రకారంగా ఒక గోబల్స్ ప్రచారం చేస్తుందని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు అనేవి చెప్తున్నారు. అంటే ఒక బీసీ నాయకుడు ఎదగలేకుండా కావచ్చు, ఆయన అధిష్టానానికి ఆయనతో ఉన్న ర్యాపో కావచ్చు, ఆయనకు వస్తున్న పేరు ఆదరణను చూసి వీళ్ళంతా ఊర్వలేక అగ్రవర్ణాలకు చెందిన వెనుక ఉండి ఇదంతా కూడా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుందని కూడా చెప్తున్నారు. దీని వెనుక ఎవరున్నప్పటికీ కూడా వారి బండారం బయట పెడతామని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు చెప్తున్న నేపథ్యం ఉంది. అలాగే వెంటనే బిగ్ టీవీ యాజమాన్యం కూడా దీనికి సంబంధించిన ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ పైన వస్తున్న వార్తలను వెంటనే ఆపేయాలి, లేకుంటే మాత్రం ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలనేది కూడా మాకు తెలుసు అనేది కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. వీడియోస్ ప్రభాకర్తో గణేష్ సమయం హైదరాబాద్ నుంచి.